వెల్కమ్ బ్యాక్. నేను పక్కా లోకల్లో ఉంటానన్న పంచకర్ల రమేష్ బాబు ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారా? యలమంచిలి జనం ఆయనకు సమస్యలు చెప్పుకోవాలంటే వైజాగ్ బస్సు ఎక్కాల్సిందేనా? నియోజకవర్గానికి భారీ పరిశ్రమలు వస్తున్నా స్థానికులకు ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు? ఆ విషయంలో ఎమ్మెల్యే ఏమంటున్నారు? 90% హామీలు నెరవేర్చానన్న శాసనసభ్యుడి మాటల్లో నిజాయితీ ఎంత? సుదీర్ఘ తీర ప్రాంతం, కావలసినంత ల్యాండ్ బ్యాంక్, అభివృద్ధికి అపార అవకాశాలు విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గం సొంతం. బార్క్, ఇండియన్ నేవీకి సంబంధించిన సంస్థలతో వ్యూహాత్మక స్థావరంగా మారుతోంది. కొబ్బరి చెట్లు, ప్రకృతి రమణీయతలో మినీ కోనసీమలా కనిపిస్తుంది. యలమంచిలి సెగ్మెంట్లో కాపు, గవర, వెలమ, మత్స్యకార సామాజిక వర్గాలు ప్రధానంగా ఉన్నాయి. మొత్తం ఓటర్లు 185,745 మంది ఉండగా కాపు, వెలమ ఓటు బ్యాంక్ కీలకం. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు పంచకర్ల రమేష్ బాబు. అంతకుముందే కాంగ్రెస్ నుంచి పసుపు గూటికి జంప్ చేశారాయన. ఎలక్షన్ టైంలో ఇచ్చిన ప్రధాన హామీ లోకల్ గా అందరికీ అందుబాటులో ఉంటారని. కానీ 3 ఏళ్ల తర్వాత కూడా నియోజకవర్గంలో నివాసం ఉండలేదని, సమస్యలు చెప్పుకోవాలంటే ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడడంతోనే టైం గడిచిపోతోందంటున్నారు ప్రజలు. ఇక్కడ నివాసం ఉంటామని చెప్పి హామీ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఏ సమస్య వచ్చినా సరే వైజాగ్లో ఆయన నివాసంకి వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది తప్పితే కానీ, లేదంటే ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు ఏ పర్యటన అయినప్పుడు ఏమైనా సమస్య ఉంటే ఆయన దృష్టి తీసుకెళ్తున్నాం తప్పితే కానీ ఆయన ఇక్కడ స్థానికంగా అందరికీ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి పంచకర్ల రమేష్ గారికి లేదు. పంచకర్ల మాత్రం నియోజకవర్గానికి తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానంటున్నారు. ఇచ్చిన హామీల్లో 90% నెరవేర్చారని చెప్పుకుంటున్నారాయన. వచ్చిన వాటర్ని పొలాల్లోకి వెళ్ళిపోకుండా, గట్లు తెగిపోకుండా అన్ని పటిష్టపరచడం జరిగింది. ఆ విధంగా ఎకరా ముంపుకు గురవకుండా కాపాడా. ఎకరా పంట ఎండకుండా నీరు స్టోరేజ్ చేయడానికి నీరు చెట్టు కార్యక్రమంలో కానీ, ఇరిగేషన్ పనుల ద్వారా కానీ విపరీతంగా చెరువులు తవ్వించి దగ్గర ఈ 3 సంవత్సరాల్లో 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెరువులు తవ్వించి నీటి నిల్వలను పెంచాం. ఎక్కడా కూడా ఎకరా పంట ఎండకుండా తయారు చేశాం. నేవల్ బేస్లో SCZలో గతంలో మిగిలిపోయిన పేమెంట్లు ఇప్పించాను. వితంతుల ప్యాకేజ్ ఇప్పించాను, వికలాంగుల ప్యాకేజ్ ఇప్పించాను, మేజర్ సన్స్ ప్యాకేజ్ ఇప్పించాను. గతంలో 2.5 సెంట్లు భూమి ఇస్తే దాన్ని 5 సెంట్లు చేశాను. స్ట్రక్చరల్ కాంపన్సేషన్ గతంలో 1,04,000 ఉంటే 1,75,000 చేశాను. ఎమ్మెల్యే చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేదంటున్నారు ప్రజలు. NRGS నిధులతో కేంద్రం చేసే పనులను కూడా తన ఖాతాలో వేసుకుని అంతా తానే చేశానని చెప్పుకోవటం తప్ప 3 ఏళ్లలో సంక్షేమ పథకాల మీద పెద్దగా శ్రద్ధ పెట్టలేదంటున్నారు. ఇక్కడ ముంపు సమస్య ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు పడ్డప్పుడు గెడ్డలు పొంగి పొలాల్ని ముంచేస్తున్నాయి. రాంబిల్లి మండలం గోకివాడ దగ్గర ఆనకట్ట ఆధునికీకరణ పనులు జరగకపోవటం, ఉప్పెరగెడ్డ గేట్లకు మరమ్మతులు లేకపోవటం, శారదా నదిలో ఎర్రిగెడ్డ కుడిగట్టు గేట్ల సమస్యలే ఇందుకు ప్రధాన కారణం. పొలాల మాట అటుంచితే యలమంచిలి, అచ్యుతాపురంలోని కొన్ని కాలనీలు కూడా మునిగిపోతున్నాయి. ఏదో దెబ్బదెబ్బలుగా గుద్దు చేసి అలా ఊరేసరి ప్రతిసారి కూడా పంటకి ముంపవడం జరుగుతుందండి. పంట నష్ట పరిహార జాబితా ఇచ్చినా అది నష్టపరిహారం కూడా ఈవేళకి అందలేదు. ఈ ఉప్పరగడ్డ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో కూడా మీటింగ్లు పెట్టడం జరిగిందండి. ఈవేళ కూడా దీన్ని నోచుకోలేని పరిస్థితిలో ఉందండి ఉప్పరగడ్డ కూడా. నేవల్ ఆల్టర్నేటివ్ బేస్ కోసం రాంబిల్లి మండలంలోని కొత్తపట్నం, వాడ నరసాపురం, యాత కొత్తపట్నంతో పాటు ఎస్రాయివరంలోని బంగారమ్మపాలెం గ్రామాల్లో 4,500 ఎకరాలు సేకరించారు. నిర్వాసితులకు పుట్టి ప్యాకేజ్ పేరుతో ₹1,00,000 ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ చాలా మందికి పరిహారం అందలేదు. దీనికి తోడు APIIC కొత్తగా వేస్తున్న పైప్ లైన్ వల్ల నష్టపోతున్న పూడిమడక గ్రామంలో టీడీపీకి సానుభూతి పరులకే పరిహారం అందుతోందని ఆరోపిస్తున్నారు గంగపుత్రులు. పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇవ్వక ఉపాధి కల్పించలేకపోతే తాము ఏం కావాలని అడుగుతున్నారు. పోయి సంవత్సరాలు డబ్బులు కూడా ఇంకా 1000 మందికి ఇంకా అందలేదు. ఈ సంవత్సరం కూడా 1000 మందికి ఇంకా దగ్గరికి 2,000 మందికి పైగా వేటనేసిన డబ్బులు అందలేదు. అడిగితే ఒక జన్మ కమిటీ పెట్టండి అది అని అంటున్నారు. ఈరోజు అలా కాలం గడిచిపోతుంది. రిజిస్ట్రేషన్ సరిగ్గా అవ్వబో, తర్వాత మాకు లోన్ ఇవ్వాలంటే లోన్ ఇవ్వరు. ఇక్కడ SEZ కోసం 9,280 ఎకరాలు సేకరించారు. అండర్ గార్మెంట్స్ తయారు చేసే బ్రాండిక్స్ తో పాటు ఫెర్రో ఎలాయిస్, ఫార్మా రంగాలకు చెందిన 40 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 1000 ఎకరాల్లో ఏర్పాటైన బ్రాండిక్స్ లో మహిళలు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. కానీ పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. మిగతా పరిశ్రమల్లో తమకు అసలు ఉద్యోగాలే ఇవ్వటం లేదంటున్నారు. నిరుద్యోగ యువకులకు కానీ, ఉపాధి అవకాశాలు కానీ, ఈ భూములు పూనోళ్ళకి కానీ ఎవరికి కూడా ఈ ప్యాకేజీలు కానీ, లోకల్లో ఉద్యోగాలు కానీ
ఉపాధి అవకాశాలు కానీ ఏవి కూడా ఇక్కడ రైతాంగం ఎవరికి కూడా అందడం లేదండి. భూములు పోయిన వాళ్ళందరూ కూడా నిరాశ్రయులు అయిపోతున్నారు. స్థానికంగా ఉండే వారికి ఉద్యోగాలు ఇచ్చేలా కంపెనీల మీద ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యామని అంగీకరిస్తున్నారు ఎమ్మెల్యే. పరిష్కార మార్గం మాత్రం చెప్పడం లేదు. మేము అనుకున్న మేరకు ప్రగతి సాధించాలి. ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీ గ్రోత్ పెరగాలి, రాష్ట్రం విడిపోయింది అని చెప్పి కంపెనీల మీద ఒక సాఫ్ట్ కార్నర్తో వెళ్ళటంతో చాలా కంపెనీలు అడ్వాంటేజ్ తీసుకుని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, స్థానికులైతే ఏదన్నా ఇబ్బంది పెడతారు, యూనియన్లు అంటారు అని చెప్పి బయటి ఊరు వాళ్ళకి తెచ్చి ఉద్యోగాలు ఇచ్చి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలో మోసం జరుగుతూ ఉంది. ఆ ఒక్క విషయంలో మేము వెనకబడి ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. దాన్ని కూడా మేము కానీ సాధించినట్లయితే 100% నియోజకవర్గంలో పనిచేసిన తృప్తి నాకు మిగులుతుందని కూడా తెలియదు. అచ్యుతాపురంలో ట్రాఫిక్ సమస్య విచిత్రంగా ఉంటుంది. బ్రాండిక్స్ కంపెనీ టైం అవుతోందంటే స్థానికులకు వణుకు పుడుతోంది. గాజువాక, యలమంచిలి, అనకాపల్లి మీదుగా ఉద్యోగుల్ని తీసుకువచ్చే దాదాపు 300 బస్సులు 3 వైపుల నుంచి ఒకేసారి ఈ జంక్షన్ కు చేరుకుంటాయి. అవన్నీ కంపెనీలోకి వెళ్లేదాకా ఇతర వాహనాలకు చుక్కలు కనిపిస్తాయి. ఆ టైంలో ట్రాఫిక్ కంట్రోల్ చేయలేక నానా తిప్పలు పడుతుంటారు పోలీసులు. తర్వాత ట్రాఫిక్ సమస్య ఒకటి కొద్దిగా ఎక్కువగా ఉంది. అలాగే పారిశుద్ధ్యం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. వర్షం పడితే ఇక్కడ ఫైర్ కాలనీ కానీ, తర్వాత ఏఎస్ఆర్ కాలనీ కానీ వర్షం పడుతుంటే కొద్దిగా చాలా ఇబ్బంది పడుతుంది సార్. వర్షం పడుతుంటే అర్హత లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే యలమంచిలి మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చారు. అదే ఇప్పుడు శాపమైంది. విలీన గ్రామాల అభివృద్ధి మున్సిపాలిటీకి సవాల్గా మారింది. అసలు టౌన్లో డ్రైనేజీ, వీధి లైట్ల లాంటి సదుపాయాల కల్పనకే దిక్కు లేకుండా పోయింది. మున్సిపాలిటీ స్థాయికి చేరడానికి ఇంకా చాలా టైం పడుతుందన్నది లోకల్గా ఉన్న అభిప్రాయం. యలమంచిలి టౌన్కు మరో పెద్ద సమస్య రైల్వే క్రాసింగ్. హైవే నుంచి టౌన్లోనికి వచ్చే దారిలో గేటు ఉంది. ఇది మెయిన్ లైన్ కావడంతో ఒక్కోసారి 2-3 రైళ్లు వెళితే గానీ గేటు తెరుచుకోదు. దీంతో యాతన పడుతున్నారు ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఆర్ఓబి నిర్మాణం ఇంతవరకు పూర్తవలేదు. ఎమ్మెల్యే చొరవ తీసుకుంటే ఎప్పుడో పూర్తయి మా కష్టాలు తీరేమంటున్నారు స్థానికులు. చాలా రోజుల నుంచి ఇది ఇన్కంప్లీట్ గా వదిలేశారండి. మేము అనకాపల్లి నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. దానివల్ల మాకు బాగా ఇబ్బంది అయిపోతుంది. ఒక్కొక్కసారి గేట్ పడుతూ ఉంటే హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుందండి. హాఫ్ అన్ అవర్లో మేము అనకాపల్లి రీచ్ అయిపోతాం కదండి. ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోతే తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం అండి. తొందరగా కంప్లీట్ అయిపోతే మాకు ఇంకా జర్నీస్ కొంత టైం సేవ్ అవుతుందని. అచ్యుతాపురం సెజ్ నిర్వాసితుల కోసం 2వ పునరావాస కాలనీ కట్టించడం పంచకర్లకు కలిసి వచ్చింది. కానీ ఉబ్బపాలెం, పూడి గ్రామాల ఉపాధి సమస్య మాత్రం తీరలేదు. రాజకీయంగా చూస్తే పార్టీ మారిన తొలి రోజుల్లో టీడీపీ స్థానిక నాయకత్వానికి రమేష్ బాబుకు మధ్య గ్యాప్ ఉండేది. క్రమంగా సుందరపు విజయ్ కుమార్, అడారి తులసీరావు, యువి రమణమూర్తిరాజు లాంటి నాయకులందరినీ కలుపుకుని పోవడంతో మ్యాటర్ సెటిల్ అయింది. దీంతో రూరల్ జిల్లా అధ్యక్ష పదవి కూడా ఎమ్మెల్యేకే దక్కింది. ఇక ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 2014లో ఓడిపోయిన ప్రగడ నాగేశ్వరరావు అచ్యుతాపురం, యలమంచిలి మండలాల్లో పట్టున్న నాయకుడు. అయితే పార్టీ నాయకత్వం బొడ్డేటి ప్రసాద్ను తెరమీదికి తీసుకొచ్చి ఇద్దరిని కన్వీనర్లుగా నియమించడంతో కుంపటంటుకుంది. ప్రస్తుతం ఇద్దరూ పట్టించుకోక కేడర్ చెదిరిపోతోంది. వాళ్ల కుమ్ములాటలే మాకు కలిసొస్తాయన్న నమ్మకంతో ఉన్నారు అధికార పార్టీ నేతలు.